హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఇంకొకసారి మెహందీ పెట్టించుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక తను వచ్చేసి పిన్ని వాళ్ళ పాప వచ్చేసి మెహందీ పెట్టించుకుంటుంది ఎంగేజ్మెంట్కి అన్నమాట. లగ్నాలు అంటారు కదా మనకి. ఇంకా అంటే ఇంకా 1 డేనే ఉంది, ఇంకా పెట్టించేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి మేము ఎక్కడ పెట్టించుకున్నామంటే గుంటూరులో నారి అని షాప్ ఉందండి, ఫ్యాన్సీ షాపు. అన్ని ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. ఇంకా మనకి మ్యారేజ్కి కావాల్సిన బిందెలు కానీ, కొంచెం డెకరేషన్ ఐటమ్స్ కానీ అలాంటివి దొరుకుతాయి అన్నమాట. కొంచెం రౌండ్ గోల్డ్ ఐటమ్స్, బ్యాంగిల్స్ అన్నీ. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, బ్యాంగిల్ షాపు అనేది ఇంకొక షాప్ ఉందని చెప్పేసి అన్నాను కదా. కొంచెం కాస్ట్ ఎక్కువైనా వెరైటీస్ ఉంటాయని చెప్పేసి అన్నాను కదా. అది ఇది నారి అన్న షాపు, ఫ్యాన్సీ షాపు. ఆ షాప్ ఎదురన్నమాట. ఇక పేరు చూస్తాను, నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను. షార్ట్ వీడియో ఒకటి పెడతాను, అందులో చెప్తాను అక్కడ పెట్టే అతని పేరు కూడా. కానీ డిజైన్ అయితే చాలా బాగా పెట్టాడండి. ఇది వచ్చేసి మెహందీ వచ్చేసి వాళ్ళే ఇంకా పౌడర్ తెచ్చుకొని కలుపుకొని ఇట్లా కోన్ లాగా తయారు చేసుకొని ఒక కవర్స్ లాంటివి తీసుకొచ్చుకున్నారనమాట. ఇంకా కోన్స్ లాగా చేసుకొని ఇంకా అందులో గరిటెతో వేసుకొని ఇలా ప్యాకింగ్ లాగా చేసుకున్నారు. డైరెక్ట్ ఏంటంటే మనకి కోన్స్ విడిగా బయట దొరుకుతాయి ఫ్యాన్సీ షాపుల్లో, అలా కాకుండా వీళ్ళే తయారు చేసుకొని పౌడర్ తెచ్చుకొని వీళ్ళే కలుపుకున్నారనమాట. చాలామంది ఇలానే చేస్తారు, ఇలా మెహందీ డిజైన్స్ పెట్టేవాళ్ళు. ఇంకా మ్యారేజెస్కి కానీ, కొంచెం చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ, కొంచెం ఎంగేజ్మెంట్ ఇలాంటి వాటికి ఇలా పెడుతూ ఉంటారనమాట. హ్యాండ్కి ఇంతని ఉంటుంది. 2 వైపులా పెడితే ఒక రేట్ ఉంటుంది, ఒక సైడ్ పెడితే ఒక రేట్ ఉంటుంది. కానీ అసలు బాగా వేశారండి, బాగా పెడుతున్నారు. ఆ షేప్ కానీ అంటే కరెక్ట్గా బాగా తీస్తున్నారనమాట. చాలా బాగుంది. ఇదిగోండి, హ్యాండ్కి పైన పెట్టిన తర్వాత చూడండి డిజైన్ ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది. బాగా సన్న డిజైన్ అన్నమాట. బాగా సన్నగా వేగిస్తున్నారు. మళ్ళీ డార్క్ చేసుకునే దగ్గర డార్క్ చేసుకుంటున్నారు అన్నమాట. చివర్లో అంచులు వచ్చేసి లైన్స్ డార్క్ చేస్తున్నారు, మిడిల్లో వచ్చేసి లైట్ చేస్తున్నారు అనమాట. ఆ గ్యాపులు వచ్చిన దగ్గర, ఆ గ్యాపులు వచ్చింది కాబట్టి మిగిలింది ఏంటంటే ఫిల్ చేస్తున్నారు అనమాట. అందుకని కొంచెం డార్క్ కనిపిస్తుంది, ఇలా డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఒక హ్యాండ్కి కంప్లీట్ అయిపోయిందండి. ఈ చివర్లు వచ్చేసి తర్వాత వేస్తారు. ఇది వచ్చేసి ఆరాలి, ఆరితే కానీ రెండో వైపు వేయత కాదు. నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్కి అనమాట. ముందు ఒక సైడ్ అయితే వేసారు కదా రైట్ హ్యాండ్కి, ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్కి అనమాట. ఇప్పుడు రైట్ హ్యాండ్కి ఆరిన తర్వాత అప్పుడు బ్యాక్ సైడ్ వేస్తారు, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, చూసారా ఇలా ప్యాక్ చేసుకున్నారనమాట. పైన కనిపిస్తుంది చూసారా, రబ్బర్ బ్యాండ్ తగిలిచ్చారనమాట. సెకండ్ హ్యాండ్కి వచ్చేసి కొంచెం డిజైన్ మార్చారు. ఇదిగోండి, రబ్బర్ బ్యాండ్ తగిలిచ్చారు చూసారు కదా. అలా ప్యాక్ చేసుకున్నారనమాట. కోన్స్ లాగా చేసుకొని మొత్తం ఒకసారి ఒక 10 అబోవ్ చేశారు. 10 అబోవ్ చేసి ప్యాకింగ్ ఒక బాక్స్లో పెట్టేసుకున్నారనమాట.
ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా లేట్ అవుతుంది కాబట్టి వేరే వర్కర్స్ కూడా ఉన్నారు. మొత్తం ఒక టీం అన్నమాట వీళ్ళు. ఇక అవసరమైతే కనుక లేట్ అవుతుంది అనుకుంటే కనుక 2-3 ఉన్నామనుకోండి, ఇక పిలిపిస్తారనమాట. పిలిపిస్తే వాళ్ళే, ఇంకా వాళ్ళోళ్ళే. ఆ షాప్ ఎదురనమాట, అవుట్ సైడు. ఇక్కడ వచ్చేసి కమలం అయితే వచ్చింది, తామర పువ్వు అనమాట. చూడండి ఎంత డిజైన్ ఎంత సన్నగా పెడుతున్నారో, అసలు ఆ షేపులు కానీ చాలా బాగా వస్తున్నాయి. హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి. ఈ గోరింటాకు వచ్చేసి అప్పుడప్పుడు హ్యాండ్స్కి పెట్టుకోవాలంటండి. అంటే మనకి తలకే యూజ్ చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు డిజైన్స్ లాగా ఇలా మనకి ఆకుతో కానీ ఇలా కోన్తో కానీ మనం అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉంటే వేడి అనేది లాగేస్తుంది అంటారు, పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఈ డిజైన్ చాలా బాగుందండి. ఆ లీప్స్ లాగా ఆ గ్యాప్ వచ్చేసి ఆ డిజైన్లో చూడండి ఎంత బాగుందో. కానీ ఇట్లా వేసేవాళ్ళు చాలా బాగా వేస్తారండి, ఎలా వేస్తారో కానీ నేర్చుకుంటారు అనుకుంటా. చాలా బాగా వేస్తున్నారు, బాగా సన్నగా తిప్పుతున్నారు. డిజైన్ వచ్చేసి ఇదిగోండి, లెఫ్ట్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వేసిన రైట్ హ్యాండ్ కూడా ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు బ్యాక్ సైడ్ వేస్తున్నారనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.